హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ రాగి సంగటి పొట్టేలు కూర అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ సంగటి చేసుకుందాం. రాగి సంగటి మా అక్క అయితే చూపిస్తుంది కదా. ఈ పావుతో 2 పావులు ఉన్నాయండి. ఈ 2 పావులను తీసుకొని శుభ్రంగా మీకు వీలైనంత శుభ్రంగా కడుక్కోండి. మేమైతే ఇవి రేషన్ బియ్యం కాబట్టి 3 టైమ్స్ కడుగుతాము. మీరు ఈ ప్లేస్లో స్టీమ్ రైస్ కాకుండా రా రైస్ ఏదైనా వేసుకోవచ్చు. సంగటి బాగా స్మూత్గా రావాలంటే మనము వేసే వాటర్లో ఉంటుందండి మెజర్మెంట్స్. ఇప్పుడు నేను మీకు అది ఎలానో చూపిస్తాను. కొంతమంది చేస్తే గట్టిగా ఉంటుంది కదా, అలా తినేటప్పుడు అంతగా బాగోదు. స్మూత్గా ఉండాలంటే ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత మేము ఏ పావుతో అయితే రైస్ చూపించామో అదే పావుతో 1 గ్లాసు రైస్కి 3.5 పావు నీళ్ళు వేసుకోవాలి. నేనైతే 2 పావులు కాబట్టి 7 పావులు వేస్తుంది మా అక్క. సరిపోతాయండి. ఈ విధంగా బాగా మెత్తగా వస్తుంది. ఈ మధ్యకాలంలో రాగి సంగటి అనేది తినకుండా మానేస్తున్నారు పిల్లలు. అప్పుడప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. వారానికి ఒకసారి. ఇందులో మా అక్క తగినంత ఉప్పు వేసింది. కల్లుప్పే వాడుతుంది. స్టవ్ వెలిగించి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పొంగు వచ్చేంత వరకు అండి ఉడికించుకోవాలి. ఇప్పుడు పొంగు వస్తుంది. ముందే తీసేసింది. ఎక్కడ పొంగిపోతే స్టవ్ క్లీన్ చేసుకోవాల్సి వస్తుందని. ఇలా పొంగు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇది క్వాంటిటీ ఎక్కువ ఉంది. మీరు 250 గ్రామ్స్ 100 గ్రామ్స్ అలా తీసుకున్న వాళ్ళైతే లో ఫ్లేమ్లో చేయించుకోండి. మీడియం ఫ్లేమ్ కూడా వద్దు. లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలా బాగుంటుంది సంగటి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉండనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇలా ముద్దగా తయారైంది కదా, ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు పావులు అర్థం కాకంటే గ్లాస్ అయినా మెజర్మెంట్స్ తీసుకోండి. కప్పు అయినా పర్వాలేదు. 1 కప్పుకి 3.5 వాటర్, అది లెక్క. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము రాగి పిండి అయితే వేసేసుకోవాలండి. నేనైతే రాగి పిండి ఇది 2 పావులు కదా, నేను 4 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసేసి మూత పెట్టేసుకుంటాను. వెంటనే అయితే కలిపేసుకోవద్దండి. 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఇలా 1 నిమిషం తర్వాత తీసి పప్పు గుత్తితో కానీ లేదా సంగటి చేసుకునే కర్ర ఉన్నా పర్వాలేదు, దాంతో ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు ఎంత మిక్స్ చేస్తే అంత బాగుంటుంది. ఇది బాగా చేతికి పని అండి. కొద్దిగా చేయి నొప్పి కూడా వస్తుంది. క్వాంటిటీ ఎక్కువ కొద్దీ అసలు చేయలేము. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా చేసుకోవాలండి. ఉండలుంటే అంతగా బాగోదు. తినేటప్పుడు ఇరిటేషన్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. మా రాయలసీమలో అయితే రైస్ ఎక్కువ, కొద్దిగా రాగి పిండి వేసుకొని ఇలా చేసుకుంటాం. ఈ విధంగా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ కర్రీకైనా సూట్ అవుతుంది. డైలీ మధ్యాహ్నం అయితే మటన్ అనే కాదండి, పచ్చి పులుసు అయినా పచ్చడైనా పప్పు అయినా ఏదైనా వేసుకొని తింటాం. సంగటి మాత్రం కంపల్సరీ. మూత పెట్టేసుకొని ఇప్పుడు ఒక 3 మినిట్స్ సిమ్లో ఉంచేసుకోవాలి. 3 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు చూపిస్తుంది చూడండి. ఇలా గట్టి పడిపోయింది కదా, ఇంక ఈ మాత్రం ఈ స్టేజ్లో ఉండాలండి సంగటి. ఇది మరీ చల్లగా అయిన తర్వాత ఇంకా కొద్దిగా గట్టిగా తయారవుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, రాగి సంగటి రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్
కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇది 1.5 kg అండి మటను. శుభ్రంగా మంచి నీళ్ళు పోసి కడుక్కోవాలి. ఏ గలీజు లేకుండా అక్కడ పొట్టు అదంతా ఉంటుంది కదా, అదంతా క్లీన్గా చేసుకోవాలి. క్లీన్ చేసుకొని డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లోకే తీసేసుకుంది. ఇందులో టమోటాలు, ఆనియన్స్ ఏం వేయమండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఎండుమిరపకాయలు, ధనియాలు, కొబ్బరి, చెక్క, లవంగాలు, వెల్లుల్లి, అల్లము, జీలకర్ర. ఈ ప్లేస్లో మీరు ధనియాలు, ఎండుమిరపకాయలు వద్దనకంటే స్కిప్ చేసేయండి. 2 టేబుల్ స్పూన్ కారపొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇవి ఇప్పుడు మనం అయితే వేయించుకోవాలి. వేయించుకునే ముందు ప్రెషర్ కుక్కర్లోకి మటన్ తీసుకుంది కదా, శుభ్రంగా కడిగి పెట్టింది, అందులోకి అయితే తగినంత ఉప్పు రుచికి తగ్గట్టు వేసుకోండి మీరు. మేమైతే మా టేస్ట్కి తగినట్టు వేస్తుంది. ఈ స్పైసెస్లో ఉప్పు అయినా కారం అయినా ఏదైనా మీకు తగినంత వేసుకోండి. ఇంతే వేసుకోవాలని ఏం లేదు. కాకపోతే ప్రాసెస్ అయితే ఇలానే చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. మాకైతే ఇప్పుడు పసుపు వేస్తుంది. 3 సార్లు వేసింది. కొద్దిగా సరిపోతుందా లేదా అనేసి వేసింది. పసుపు అనేది కొద్దిగా ఎక్స్ట్రాగానే వేయాలండి. ఆ పచ్చి వాసన, నీసు వాసన అనేది పోతుంది. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇంకా సపరేట్గా దీన్ని ఆనియన్, టమోటా ఇవన్నీ వేసి వేయించేదంటూ ఏం లేదండి. అంతే, డైరెక్ట్గా వేసేయడమే ప్రెషర్ కుక్కర్లో. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి సిమ్లో ఉంచుకోవాలండి. మటన్ కర్రీ టైం వేస్ట్ అని చెప్పి మా అక్క పక్కన స్టవ్ కూడా ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసింది. ఇప్పుడు మనం ధనియాలు, ఎండుమిరపకాయలు వేయించుకుందామండి. ఇవైతే ఒక 20 వరకు ఉంటాయి, బాగా కారం ఉండేవి అండి. ఇవి వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు అయితే ఎక్కువ వేయించుకోవద్దు, లైట్గా వేగితే సరిపోతుంది. లో ఫ్లేమ్లోనే అండి, హై ఫ్లేమ్లో వద్దు. ధనియాలు, ఎండుమిరపకాయలు వేయించుకోవడం వల్ల ఏంటంటే మనం ఫ్రెష్గా మసాలా తయారు చేసుకుంటాం కదా, అప్పుడు ఆ మసాలా మనం గ్రైండ్ చేసుకుంటూ ఉంటేనే ఇల్లంతా మంచి వాసనతో వచ్చేస్తుంది. ఇంకా కర్రీలో వేసామంటే ఇంక చెప్పక్కర్లేదు, 2-3 వీధులకు వస్తుంది మీరు చేసే కర్రీ వాసన. ఇప్పుడు మా అక్క ధనియాలు, జీలకర్ర మొత్తం వేసేసిందండి. మొత్తం వేసేసి వేయించుకోవాలి. లైట్గా వేయించుకోండి, ఎక్కువ మాడబెట్టుకోవద్దు. అలా వేయించడం వల్ల మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎప్పుడు ట్రై చేయకుంటే. ఈ విధంగా 1 నిమిషంలో అయిపోతుందండి వేయించేది. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి సిమ్లో పెట్టాం కదా, అదండి మటన్ ఇది. ఒకసారి మళ్ళీ కలబెట్టింది మా అక్క. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసేసుకోవాలండి. కొబ్బరి చూపించాను కదా, అదైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి మా అక్క పొట్టుతో కూడా వేస్తుంది కడిగి, మీరు కావాలంటే పొట్టు తీసేసి వేసుకోండి. అల్లం కడిగి వేస్తుంది 1 ఇంచు, బాగా పెద్ద ముక్క అండి. ఇంకా మాత్రం ఉండాలి. 1.5 kg అంటే ఆ ఘాటు అనేది ఉండాలి రాయలసీమ వాళ్ళకి. 1 ఇంచు చెక్క, లవంగాలు ఒక 10 వరకు ఉంటాయి, వేసేసి మూత పెట్టేసి మీకు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూపించిన విధంగా ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మీ కర్రీ అంత టేస్ట్ ఉంటుంది. మంచి వాసన వస్తూ ఉంటుంది గ్రైండ్ చేసేటప్పుడే మసాలా. ఆల్రెడీ కర్రీ అయిపోయిందా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఈ మసాలా వాసన చూస్తే. ఇప్పుడు అందులో డైరెక్ట్గా వేసేయడమే అండి. ఆల్రెడీ మనం సిమ్లో పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్నాం కదా, పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు
ఆ మసాలా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకు పట్టేట్టుగా. మనం సంగట్లో కదా ఇది గ్రేవీ చేసేది, మనకైతే కొద్దిగా గ్రేవీగా ఉండాలండి. వాటర్ అయితే వేసుకోవాలి. బిర్యానీలోకి అయితే ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఒక 3 విజిల్స్ అయితే రానిచ్చేయచ్చు. మనకు రాగి సంగట్లోకి కదా ఇప్పుడైతే వాటర్ వేస్తుంది. ఆ జార్లోనే వేస్ట్ చేయకుండా మసాలు హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసి చూసుకుంటూ వేసుకోండి వాటరు. మరి ఎక్కువైపోతే అది చారైపోతుంది. మళ్ళీ దోశలోకి వేసుకొని తినాలి. వేస్ట్ ఏం కాదులేండి, దోశలోకి వేసుకోవచ్చు. ఇంకొద్దిగా కావాలి. బాగా పులుసును బాగా ఇష్టపడతారు సంగట్లోకి. ఇలా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసి ఇందులో కరివేపాకు ఒక గుప్పెడు వేసేయండి. మా అక్క దగ్గర కొత్తిమీర లేదు, మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి. లేదన్నా పర్వాలేదు, కరివేపాకున్నా చాలు. ఒక 3 టేబుల్ స్పూన్ మళ్ళీ ఆయిల్ వేసేయాలి. ఆయిల్ వేసేసి బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. దీనికి మనకు అంట్లు కూడా ఎక్కువ పెద్దగా ఏం పట్టవండి, ఒకే కడాయితోనే అయిపోతుంది. మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకున్నాం కాబట్టి ఇంకా ఈజీ. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ రానివ్వాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూపిస్తుంది మా అక్క. అంతే అండి, కర్రీ గుమగుమలాడే పొట్టేలు కూర రెడీ అయిపోయింది. ఈ కూర ఇలా తయారు చేశారంటే 2 వీధులకు వాసన వస్తుంది. చూడ్డానికే కదండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చూడండి కరెక్ట్గా ఉంది. ఇది చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా చిక్కబడుతుంది. ఇప్పుడు రాగి ముద్దను ఇలా సర్కిల్ షేప్లో చేసి ఒక స్పూన్తో మధ్యలో హోల్ పెట్టాలి. హోల్ పెట్టేసి ఆ హోల్ మునిగేంత వరకు ఇలా ముక్కలతో పులుసుతో నింపేసుకోవాలి. మా సైడు రాగి సంగటి పొట్టేల కూర ఇలా చేసుకుంటాము. ఇలానే వేసుకోవడం కదండి, మేమైతే పోసుకొని తింటాము. ఇలా ఈ రెసిపీ నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. రాయలసీమ రాగి సంగటి పొట్టేల కూర ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.